గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ పిల్లల ఆనందం అన్నటువంటి ఈ ఆన్లైన్ సండే స్కూల్ ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఎవరెవరైతే ఈ ఆన్లైన్ వీక్షిస్తున్నారో వారు మాతో పాటు ఈ ఆనందాన్ని పంచుకుంటున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకముగా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఏది కూడా కోల్పోకూడదు, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని వారు పెంపొందించుకోవటానికి ఈ పిల్లల ఆనందం అన్నటువంటి కార్యక్రమం ఎంతగానో దోహదపడాలని మా ఆకాంక్ష. మరొక పర్యాయము మీరందరూ కూడా ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. హలో పిల్లలు, బాగున్నారా? మరి మరొక వారము మీ ముందుకు వచ్చాము ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీ యొక్క అత్యున్నతమైన నామంలో ప్రభా మేమందరము ప్రార్థిస్తుండగా ప్రభా మా మొరలను ఆలకించండి ప్రభా. నాయనా, మీ వాక్యం ఎంతో బలమైనది ప్రభా. ఆ వాక్యంతో ప్రభా బిడ్డలతో మాట్లాడమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా ఆశీర్వదించమని తండ్రి, మీ యొక్క మేళ్లను వారిపై కుమ్మరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం ప్రభా. ఆమేన్. బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి నడుచుకోలేను. వావ్ వావ్ వావ్, నాయకుడెవరు లేకున్నను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ వావ్ వావ్, క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోత కాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కోత కాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 చెకం. గుర్రు పెట్టి నిద్రపోయేసు మరి మేలుకో. చిమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. గుర్రు పెట్టి నిద్రపోయేసు మరి మేలుకో. చిమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోత కాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కోత కాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 చెకం. చెవిగలవాడు వింటాడు. ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 చెవిగలవాడు వింటాడు. ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 ట్రింగ్. ఇటుక మీద ఇటుక పెట్టి ఇసుక మీద ఇల్లు కడితే, ఇటుక మీద ఇటుక పెట్టి ఇసుక మీద ఇల్లు కడితే, వాన వచ్చినా వరద వచ్చినా ఓ గాలి వచ్చి కొట్టగా ఇసుక మీద ఇల్లు కూలిపోవును.
గాలి వచ్చి కొట్టగా ఇసుక మీద ఇల్లు కూలిపోవును. చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 ఇటుక మీద ఇటుక పెట్టి బండ మీద ఇల్లు కడితే, ఇటుక మీద ఇటుక పెట్టి బండ మీద ఇల్లు కడితే, వాన వచ్చినా వరద వచ్చినా ఓ గాలి వచ్చి కొట్టగా బండ మీద ఇల్లు కూలిపోదు. గాలి వచ్చి కొట్టగా బండ మీద ఇల్లు కూలిపోదు. చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు. ట్రింగ్ 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 ట్రింగ్. హలో పిల్లలు, అందరు బాగున్నారా? సరే, కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు వేలాది వందనము దేవా. దేవా, మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా నడిపించినందుకు స్తుతులు స్తోత్రం దేవా. ఇంతవరకు మీ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం తండ్రి, దీన్ని బట్టి స్తుతులు స్తోత్రం దేవా. దేవా, ఇప్పుడు జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తూ నా ఈ చిన్ని ప్రార్థనని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు, మనం ఇప్పుడు క్రిస్మస్ గురించి చెప్పుకోబోతున్నాం. పిల్లలు, క్రిస్మస్ అంటే ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించింది కాదు. క్రిస్మస్ అంటే ప్రపంచం అంతటికి సంబంధించింది కదా. ఇప్పుడు ప్రపంచంలో జరుపుకుంటున్న పండుగల్లో మన క్రిస్మస్ కూడా ఒకటి. అంటే క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. మనం క్రిస్మస్ వరల్డ్ వైడ్ జరుపుకుంటున్నాం కదా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి పిల్లలు? క్రిస్మస్ అంటే కేక్ కట్ చేయడమో, స్టార్స్తో ఇంటిని డెకరేట్ చేయడమో కాదు పిల్లలు. క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలను ధరించుకోవడం కాదు. క్రిస్మస్ అంటే మనము క్రీస్తును ధరించుకోవడం. పిల్లలు, క్రిస్మస్ అంటే లైట్స్తో స్టార్స్తో ఇంటిని డెకరేట్ చేయడం కాదు. క్రిస్మస్ అంటే సత్క్రియలతో మన హృదయాన్ని అలంకరించుకోవడం. అంటే మనం దేవునికి ఇష్టకరంగా ఉండడం. పిల్లలు, మనము ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా. మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినందుకు. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ యేసుక్రీస్తు భూమిపైకి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు అంటే యేసుక్రీస్తు మన కోసమే వచ్చాడు. లూకాసు వార్త 2:11 ఒక మాట ఉంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని మాట ఉంది. ఇక్కడ మీ కొరకు అంటే ఎవరి కొరకు? మన కొరకు. అంటే మన కోసమే దేవుడు ఈ భూమిపైకి వచ్చాడు. మన కోసం అంటే మనకి ఏమి ఇవ్వాలని వచ్చాడు? మనం కోల్పోయిన మహిమను, దేవునితో మనం కోల్పోయిన సంబంధాన్ని మనకి ఇవ్వడానికి అనే భూమిపైకి వచ్చాడు. అంటే పాపమనే చీకట్లో మనము ఉండి ఉండగా మనకు వెలుగుని ఇవ్వడానికి వచ్చాడు. అంటే మనల్ని పాపాల నుండి విడుదల కలిగించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ఒక మాట ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసుక్రీస్తు అని పేరు పెట్టుదు అనెను. ఇక్కడ తన ప్రజలు అంటే ఎవరు? నేనా, మీరా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ, ఈ దేశంలో ఉన్న వాళ్ళ? కాదు కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అంటే మనందరిని కూడా మన పాపాల నుండి మనకు విడుదల కలుగజేయడానికి. పాపము అంటే ఏంటి పిల్లలు? పాపములు అంటే ఏంటి అంటే పాపం అంటే దేవునికి అవిధేయత కలిగి ఉండడం. ఇటువంటి పాపం నుండి దేవుడు మనకి విడుదల ఇవ్వడానికి. విడుదల అంటే ఏంటి? ఫ్రీడమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతుంది, అంటే కరోనా అనే ప్రాబ్లంతో. అంటే దీనివల్ల మనము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఎవరితో సరిగా ఉండలేకపోతున్నాం. అంటే ఆఖరికి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం క్లోజ్గా ఉండాలంటే చాలా భయపడుతున్నాము. ఇటువంటి సమయంలో కరోనాకి వ్యాక్సిన్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అంటే కరోనాకి వ్యాక్సిన్ రావడం అంటే ఏంటి? కరోనా నుంచి మనకు విడుదల రావడం. అంటే ఇటువంటి విడుదలను దేవుడు మనకి ఇవ్వడానికి ఈ భూమిపైకి వచ్చాడు. యేసుక్రీస్తే మన పాపాలను రక్షించగలడా అంటే ఆయన వస్తేనే మనం పాపం నుండి విముక్తి పొందుతామా అంటే అవును, ఈ మార్గం తప్ప ఏ మార్గం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిలో రోగాన్ని డాక్టర్ మాత్రమే తీసివేయగలడు. అది డాక్టర్కి మాత్రమే సాధ్యం. ఏ లాయరో ఇంజనీరో తీసివేయలేడు కదా. అలాగే మన పాపాల నుండి
యేసుక్రీస్తు మాత్రమే మనకి విముక్తి కలిగించగలడు. కనుక దేవుడు యేసుక్రీస్తుని ఈ భూమిపైకి మన కొరకు పంపించాడు. ఆయన మన కొరకే వచ్చాడు. పెళ్ళి ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమిపైకి రావడం అనేది అంతే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎంతో మన కోసం తగ్గించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు లేనివాడు, పేదవాడు అడుక్కోవడం అనేది ఇట్స్ కామన్ థింగ్. కానీ డబ్బు ఉండి, ఎంతో ఆస్తి ఉండి, ఎంతో ఐశ్వర్యం ఉండి అడుక్కోవడం అనేది కానీ కష్టమైన పని. ఇప్పుడు సమాజంలో ఎవరైనా బాగా ఆస్తి ఉన్న పర్సన్ అడుక్కుంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. తన కష్టం ఉంది కదా ఊహించుకోవడం. అంటే దేవుడు ఇక్కడ మన కోసం అంత తగ్గించుకున్నాడు, మన పాపాల కోసం. మహిమగల స్థలం నుండి మట్టి శరీరంతో ఆయన మన కోసం వచ్చాడు. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, పశువుల పాకలో ఉన్నాడు. చివరికి ఏ పాపం చేయని ఆయన మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడు. 1 కొరింథీ 15:3-4 లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని ఉంది. అంటే యేసుక్రీస్తు మన కోసమే వచ్చాడు, పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించాడు. చివరికి మన పాపాల కోసం ఆయన మరణించాడు. మళ్ళీ ఇంత మన కోసం ఇంత చేసిన ఆయన మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా, మనం కోరుకుంటున్నాడా అంటే అవును. మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆయన మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6:6 నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకొనుము. అంటే నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అని ఉంది. అంటే మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? మన హృదయంలో చోటు. సాంగ్ కూడా ఉంది కదా పిల్లలు, బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడగావయ్యా. సో మన మనిషి ఏం ఆశిస్తున్నాడు? మన హృదయంలో చోటు. అన్ని విషయాలు మనం ఆయనకు ఇష్టంగానే ఉండడం, అంటే ఆయనకు మాదిరిగా మనం ఉండడం, మన క్యారెక్టర్ ఒకరికి ఇన్స్పైరింగ్గా ఉండడం. మనం ఏం చేస్తే ఆయనకి ఇష్టకరంగా ఉంటాం? మనం ఏం చేస్తే ఆయనకి మాదిరిగా ఉంటామంటే మనం కళల నుంచి క్రియల దాకా అన్ని విషయాలు ఆయనకి ఇష్టకరంగా ఉన్నప్పుడు. అంటే ఎలా అన్ని విషయాలు ఇష్టకరంగా ఉండడం అంటే ఏంటి? మన చూపు ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఒకరి నుంచి మనం ఏమీ ఆశించకూడదు, అలాగే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకుండా ఉండడం అంటే ఒక మనిషిని చంపడం మాత్రమే కాదు. నరహత్య చేయడం అంటే మన మాటల వల్ల, మన ప్రవర్తన వల్ల ఒకరి మనసు ముక్కలు అవ్వకూడదు, అంటే ఒకరు హర్ట్ అవ్వకూడదు. విగ్రహారాధన చేయకూడదు. అంటే విగ్రహారాధన అంటే ఇక్కడ విగ్రహాలను పూజించడం మాత్రమే కాదు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం దేవుడికి ఇవ్వాలి. అంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మంచి పని చేసే అవకాశం వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే నిన్నువరే నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళని మనం ఎలా ప్రేమిస్తామో మన చుట్టూ ఉన్న వారిని కూడా అలానే ప్రేమించాలి. ఎప్పుడైనా మన వాళ్ళు మన హెల్ప్ అయినప్పుడు మన సాధ్యమైతే మనం కానకుండా చేయాలి. అలాగే వ్యభిచరించకూడదు. అంటే మన చుట్టూ ఉన్న వారిని మన అన్నగా, చెల్లిగా, అక్కగా భావించాలి. అలాగే మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం ఆయన నుంచి అంటే మంచి నుంచి తప్పిపోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్లో ఉన్నాం, క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఆ టైంలో కూడా చూసి రాసే అవకాశం వచ్చినప్పుడు మనము చూసి రాయకూడదు. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి మన మైండ్లో. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన నుంచి మనం తప్పిపోకుండా ఉండాలి. మనం ఆయన కోసం ఇవేమీ చేయకుండా క్రిస్మస్ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ, ఎంత మంచిగా పాటలు పాడినా కానీ, ఎంత మంచిగా వాక్యం చెప్పినా కానీ, ఎంత మంచిగా బట్టలు వేసుకున్నా కానీ అది కేవలం నామకార్థ క్రైస్తవమే అవుతుంది. అంటే మనము దేవుని దృష్టిలో వేషధారున్న వాళ్ళే ఉంటాము. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే మనం చూడడానికి మేడు పండులాగా ఉంటాము. అంటే మేడు పండు కూడా పైకి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? చూడడానికి చాలా డట్టిగా ఉంటుంది కదా. అంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మనం ఎప్పటికీ అలా ఉండకూడదు పిల్లలు. మనం ఎప్పుడు ఆయనకి అన్ని విషయాలు ఆయనకి ఇష్టంగానే ఉండాలి. అంటే మనము అంటే మంచి అంటే మనము అనే విధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడో అది నిజమైన పండుగ సమయం. పిల్లలు, నిజమైన క్రిస్మస్ అంటే ఆయన గురించి మనం ఈ భూమి పైన క్రిస్మస్ చేసుకోవడం కాదు. ఈ భూమి పైన మన జీవితాలని చూసి అంటే మనల్ని చూసి దేవుడు పరలోక రాజ్యంలో పండుగ చేసుకోవడం, ఇదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే మనము అన్ని విషయాలు ఆయనకి ఇష్టకరంగా ఉండడం. పిల్లలు కంఠవాక్యం చెప్తాను. 1 పేతురు 1:23 మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యుండి
ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. 1 పేతురు 1:23. మీరు సత్యమునకు అంటే దేవుడికి విధేయులవుట చేత, అంటే ఆయన మాట వినడం. మీ మనస్సును పవిత్రపరచుకున్న వారేయుండి, అంటే మన మనస్సును ఆయనకి ఇష్టకరంగా ఉంచుకోవాలి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. సరే పిల్లలు, కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. దేవా తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం దేవా. మీరు మా కొరకు యేసుక్రీస్తు గారిని ఈ భూమిపైకి పంపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రం దేవా. అవును ప్రభా, యేసుక్రీస్తు గారు మా కొరకే ఈ భూమిపైకి వచ్చాడు తండ్రి. మా కొరకే సిలువలో వేయబడి మరణించాడు తండ్రి. ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా మా జీవితాలు ఉండేలా చేయండి తండ్రి. మీకు ఇష్టంగా జీవించటకు సహాయం దయచేయమని మేము ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి, అంటే కళల నుంచి మా క్రియల దాకా అన్ని విషయాల్లో మీకు ఇష్టంగా ఉండటకు సహాయం దయచేయమని నా ఈ చిన్ని ప్రార్థనని మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము చక్కటి క్రిస్మస్ ట్రీ తయారు చేసుకుందాం. ఒక పేపరు 18 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ మనం తీసుకుందాం. దాన్ని ఈ విధంగా ఇక్కడ 4.5, ఇక్కడ కూడా 4.5 పెట్టేసి మనము అతికించేయాలి. ఈ విధంగా అతికించిన వాటిని ఇక్కడ 1 సెంటీమీటరు, ఇక్కడ 1 సెంటీమీటరు మార్చాలి. మార్చిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఈ విధంగా ఇక్కడ కూడా చేసుకోవాలి. ఇలాంటివి 3 చేసుకోవాలి. ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి. దీన్ని మనం కట్ చేసుకుందాం. అంతకంటే ముందు మనం దీన్ని అతికించేద్దాం. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా తీస్తే ఇలాగా వస్తుంది. ఇలాంటివి సైజెస్ మాదిరి మనం చేసుకొని పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు, ఇంత సైజు వరకు మనం చేసుకొని అన్నిటినీ ఒక షీట్కి మనం అతికించాలి. ఈ విధంగా బాగుందా? ఈ క్రిస్మస్ ట్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. तैयारे 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 చేపలు పట్టు పేతురు నేనే పాపిగానే పుట్టి నేను జీవించానే చేపలు పట్టు పేతురు నేనే పాపిగానే పుట్టి నేను జీవించానే నన్ను వెంబడించామని యేసు చెప్పాడే మనుషులు పట్టు జాలరిగా నన్ను మార్చివేశాడే
నన్ను వెంబడించమని యేసు చెప్పాడే. మనుషులు పట్టు జాలడిగా నన్ను మార్చి వేశాడే. హే తయ్యారే 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 తయ్యారే. లెక్కలు రాయు మత్తై నేనే, పన్నుల షాప్లో నేను ఒక రోజు కూర్చున్నానే. లెక్కలు రాయు మత్తై నేనే, పన్నుల షాప్లో నేను ఒక రోజు కూర్చున్నానే. నన్ను వెంబడించామని యేసు చెప్పాడే. వాక్యం రాయు శిష్యుడిగా నన్ను మార్చి వేశాడే. నన్ను వెంబడించామని యేసు చెప్పాడే. వాక్యం రాయు శిష్యుడిగా నన్ను మార్చి వేశాడే. హే తయ్యారే 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 తయ్యారే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, పిల్లలందరినీ మీరు ఆశీర్వదించిన దేవానికి వందనములు. ఈ దినపు కార్యక్రమము ద్వారా వారు నేర్చుకున్నటువంటి పాఠాలు వారి జీవితంలో ఎంతో అనుభవాన్ని తీసుకొని వచ్చేటువంటి విధంగా వారి జీవితాలు నీకు నమ్మకమైనటువంటి బిడలుగా జీవించడానికి నీ కృపను నీ సహాయాన్ని దయచేయమని నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృప దయచేయండి, సహాయం దయచేయండి. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవానికి వందనములు. మరొక పర్యాయము మా ప్రభువా, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ఈ పిల్లల ఆనందం అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దినదిన అభివృద్ధి చేయమని, ఆశీర్వదించమని, ఇందులో వాక్యము చెప్పినటువంటి బిడను, అలాగే పాటలు పాడినటువంటి బిడలను, అలాగే కొరియోగ్రఫీ చేసినటువంటి బిడలను మీరు దీవించమని నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడను మీరు ఆశీర్వదించి దీవించుమని, వారి ప్రతి అవసరత మీరు తీర్చుమని, మా ప్రభువా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన నిన్నమైన సహవాసము మనకందరికీ ఈ పిల్లల ఆనంద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, వీక్షించినటువంటి ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. Thank you, children. We will meet next Sunday at the same time in the same channel. Hope you are enjoying. We'll meet again next Sunday. God bless you.